చిరంజీవి గారు మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ చూసుకున్నట్టయితే, కానీ పార్టీ పరంగా చూసినా కూడా వ్యక్తిగతంగా కాకుండా పవన్ కళ్యాణ్తో వివాదిస్తున్నారు ఎందుకు? నేను పవన్ కళ్యాణ్తో విభజించలేదే. అంటే పార్టీ నేను చెప్పిద్దానండి, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా గౌరవిస్తాం. ఓకే, పార్టీ పరంగా మాకుండేటువంటి స్టాండ్ మాకు ఉంటుంది కదా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నేను వైసీపీ పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయమనేటువంటిది నా అభిప్రాయం అని చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పాను. విభేదించడం ఏంటి? ఎక్కడైనా వస్తుంది విభేదించడం అంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను విభేదిస్తాం. ఓకే, మిమ్మల్ని నమ్మి మీ కూడా ప్రయాణం చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడమంటున్నాం. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు హయాంలో కానివ్వండి, అసలు న్యాయం జరిగిందా? మీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎప్పుడు న్యాయం జరుగుతుంది? దీని మీద మీరు ఎలా పోరాటం చేస్తారు? మీకు సంబంధించినటువంటి అంశం ఏంటి? కాపుల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకోవటమే జరిగింది. ఉపయోగించుకోవటమే జరిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మోసం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అయితే మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేనని చెప్పి, నా వల్ల కాదు అని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి సందర్భం. ఎవరి టైంలో ఏం జరిగింది అనేటువంటి చూసుకుంటే మొత్తానికి నష్టపోయింది మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మాత్రం తీవ్రంగా నష్టం జరిగింది. మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా మోసపోయినటువంటి వాళ్ళు మాత్రం కాపు జాతి అనేటువంటిది చెప్పడానికి బాధపడుతూ చెప్తున్నాను నేను.